గోదావరి ఒడ్డున ఉన్న రామాపురం అనే అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో ఏ వీధిలో అడిగినా ఈశ్వర్ శ్రీకాంత్ల అన్నదమ్ముల అనుబంధం గురించే చెప్పుకునేవారు. ఒకే పళ్ళెంలో అన్నం తినటం, ఒకరికొకరు నీడలా నిలబడటం వాళ్లకు చిన్నతనం నుంచి అలవాటు. తండ్రిలేని లోటు తెలియకుండా పెద్దన్న ఈశ్వర్ తమ్ముణ్ణి ప్రాణంగా పెంచితే, అన్నయ్య మాటే వేదంగా శ్రీకాంత్ పెరిగాడు. సంధ్యవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పెద్దోడు చిన్నోళ్లా వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆప్యాయతను చూసి ఊరంతా మురిసిపోయేది. కాని ఎంత పచ్చని చెట్టైనా ఒక చిన్న గాలివానతో ఊగిపోతుందనే నిజం ఆ క్షణాన ఆ అన్నదమ్ములకి కూడా తెలీదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఉదయాన్నే వెలుగులు. పాతకాలపు పెద్ద పెంకుటింటి ముందున్న ఎత్తైన రాతి అరుగు. ఈశ్వర్ శ్రీకాంత్ ఇద్దరూ అరుగు మీద ఎదురెదురుగా కూర్చుని వేడివేడి టీ తాగుతున్నారు. లోపలి నుంచి కాఫీ టీ వాసనలు, పూజ గంటల శబ్దాలు వినపడుతున్నాయి. అప్పుడే వీధివైపు నుంచి ఊరి పెద్ద సుబ్బయ్య చేతిలో కర్ర పట్టుకుని భుజాన కండువాతో నడుచుకుంటూ వస్తున్నాడు. సుబ్బయ్య దూరం నుంచే నవ్వుతూ గట్టిగా, ఎరా ఈశ్వరు, ఏంటి ఈరోజు సూర్యుడు ఇంకా నెత్తిమీదకు రాకముందే అన్నదమ్ములిద్దరూ అరుగు మీద కూర్చొని పెద్ద రాచకార్యాలు మాట్లాడుకుంటున్నారు? ఈరోజు పొలానికి వెళ్లే ఆలోచన ఉందా లేదా? లేక ఊరి ప్రెసిడెంట్ గారు మీ ఇద్దరికి ఏమైనా ప్రత్యేకంగా సన్మానం ఏర్పాటు చేశారా? రావాలి సుబ్బయ్య గారు, నమస్కారమండి. ఏంటి అలా అంటారు? మా పొలంలో పనులన్నీ ఉదయాన్నే 6ంటికే పూర్తయ్యాయండి. చిన్నోడు శ్రీకాంత్ ఈరోజు త్వరగా లేచి సంతకు వెళ్ళి ఎరువుల బస్తాలు, కూరగాయలు పట్టుకొచ్చాడు. అందుకే అలా కాసేపు ప్రశాంతంగా అరుగు మీద కూర్చున్నాం. రండి, మీరు కూడా అరుగు మీద కూర్చోండి. పార్వతి, సుబ్బయ్య గారికి వేడివేడి టీ పట్టుకురా అమ్మా. వద్దులేరా ఈశ్వరు, ఇంట్లో ఇప్పుడే టీ తాగి వచ్చాను. కానీ మిమ్మల్ని ఒకే చోట ఇలా నవ్వుతూ చూస్తుంటే నా కళ్లకు ఎంతో ముచ్చటేస్తుంది తెలుసా? నిన్న రాత్రి రచ్చబండ దగ్గర ఊరి పెద్దలంతా కూర్చున్నప్పుడు ప్రెసిడెంట్ గారు ఏమన్నారో తెలుసా? మన ఊరిలో ఏ గొడవలు వచ్చినా పంచాయతీకి వస్తాయి, కానీ ఈ ఈశ్వరు శ్రీకాంత్ ఇల్లు మాత్రం చూస్తే శ్రీరాముడు లక్ష్మణుడు గుర్తుకొస్తారు. వీళ్ళు సినిమాలు చూడాల్సిన పని లేదు. వీళ్ళ అనుబంధం చూస్తే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ బాబులను లైవ్లో చూసినట్టే ఉంటుంది వీళ్లను చూస్తే అని మెచ్చుకున్నారా. అంత మాట అనకండి సుబ్బయ్య గారు. మా అన్నయ్య మహేష్ బాబు అంత అందగాడు కాకపోయినా నిజాయితీలో, కష్టపడడంలో నాకైతే మా అన్నయ్యే పెద్ద హీరో. అయినా ప్రెసిడెంట్ గారు నన్ను లక్ష్మణుడితో పోల్చారా? అంత రేంజ్ నాకు లేదండి. నేను కేవలం మా అన్నయ్య చెప్పిన పని చేసే చిన్న నౌకరనంతే. నోరు ముయ్యిరా శ్రీకాంత్, సుబ్బయ్య గారి ముందే నా మీద జోకులేస్తున్నావా? అయినా సుబ్బయ్య గారు, వీడికి ఈ మధ్య పొగరు, చమత్కారం బాగా ఎక్కువయ్యాయి. నేనేదో కష్టపడతానంటాడు, కానీ నేను పండించిన పంటని ఊరి మార్కెట్లో సరైన ధరకు అమ్మడంలో వీడికున్న తెలివితేటలు నాకు లేవు. మీ ఇద్దరి సరదాలు, ఒకరినొకరు హెచ్చరించుకునే ఈ పలకరింపులు ఎప్పుడూ ఇలాగే ఉండాలిరా. ఈ కాలంలో చాలామంది అన్నదమ్ములు ఆస్తి కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి మీ ఇద్దరి మధ్య రూపాయి లెక్కలు లేకుండా ఒకరికొకరు త్యాగం చేసుకునే మనసుండటం ఈ ఊరికే అదృష్టం. సరే గాని ఈసారి సంక్రాంతికి 2 ఎకరాల్లో వేసిన వరి పంట ఎలా ఉందిరా ఈశ్వరు? పంట బంగారంలా ఉందండి సుబ్బయ్య గారు. ఈసారి వానలు బాగా పడ్డాయి. ఇంకో 10 రోజుల్లో కోతలు కోసేస్తాం. పంట అమ్మగా వచ్చిన డబ్బులతో తమ్ముడు శ్రీకాంత్కి ఊళ్ళోనే ఒక మంచి ధాన్యం దుకాణం పెట్టించాలని నా ఆలోచన అండి. ఏంటన్నయ్యా, నా కోసం షాప్ పెట్టిస్తున్నావా? మరి నీకేంటి? మన పొలం అప్పులు ఇంకా పూర్తిగా తీరలేదు కదా. ముందు అప్పులు తీర్చుదాం. నా షాప్ సంగతి అప్పుడు చూద్దాం. ఒరే శ్రీకాంత్, నీకు పెళ్ళయి 2 ఏళ్ళయింది. రేపు నీకు పిల్లలు పుడతారు. పొలం కష్టం మీద మాత్రమే ఆధారపడితే నీ కుటుంబానికి సరిపోదురా. తమ్ముడు స్థిరపడితేనే ఈ అన్నయ్యకి సంతోషం. ఆ అప్పుల సంగతి నేను చూసుకుంటాను కదా. ఈ మాటలు వింటున్న సుబ్బయ్య కళ్ళు ఆనందంతో తడుస్తాయి. కాని లోపలి నుంచి తల్లి పార్వతమ్మ బయటికొస్తుంది. విన్నారా సుబ్బయ్య గారు? నా 2 కొడుకుల మాటలు విన్నారా? ముసలిదాన్నైపోయాను. నా కడుపున పుట్టిన ఈ కొడుకులు ఇలా ఒకరికొకరు తోడుగా ఉంటే నాకు చావైనా ప్రశాంతంగా వస్తుంది. నా పెద్ద కోడలు సంధ్య, చిన్న కోడలు పల్లవి కూడా
కన్న అక్క చెల్లెళ్ళ ఇంట్లో తిరుగుతున్నారు. అవును పార్వతమ్మ, నీ పుణ్యమే ఈ పిల్లలకు తగిలింది. సరేరా ఈశ్వరు, నేనింక వస్తాను, పొలం వైపు వెళ్ళాలి. సుబ్బయ్య వెళ్ళబోతూ ఉండగా ఊరి వ్యాపారి ఒకరు వీధిలో నడుస్తూ ఆగి శ్రీకాంత్ వైపు చూసి చమత్కారంగా మాట్లాడతాడు. ఏంటో శ్రీకాంత్, అన్నయ్య గారు నీకు షాప్ పెట్టిస్తున్నారని ఊరంతా టాకు. మరి పొలంలో నీకు రావాల్సిన సగం ఆస్తి హక్కుల సంగతేంటి? అంతా అన్నయ్య చేతుల్లోనే పెడుతున్నావు. రేపు నీకు నీ అన్నయ్యకి పిల్లలు పుడితే లెక్కలు మారవా ఏంటి? వ్యాపారి సరదాగా అన్నప్పటికీ ఆ మాట వినగానే శ్రీకాంత్ ముఖంలో చిన్న మార్పు వస్తుంది. ఈశ్వర్ ఆ మాటని తేలిగ్గా తీసుకొని నవ్వుతాడు. పోవోయ్ వ్యాపారి, నీ వ్యాపారి లెక్కలు మా ఇంట్లో చెప్పకు. మా తమ్ముడి బిడ్డలు నా బిడ్డలతో సమానం. మా మధ్య లెక్కలు అడిగే నాదుడే లేడు. శ్రీకాంత్ మనసులోనే ఒక చిన్న ఆలోచన పడుతూ బయటకు నవ్వుతూ, అవునవును, మా అన్నయ్యే నా దేవుడు. ఈశ్వర్ ఆ మాటను నవ్వి కొట్టిపారేశాడు. కాని ఆ వ్యాపారి అన్న పిల్లలు పుడితే లెక్కలు మారవా అనే మాట శ్రీకాంత్ మనసులో తెలియని ఒక చిన్న భయాందోళన విత్తనాన్ని నాటింది. బయటకి నవ్వుతూ సరదాగా సాగిన ఆ ఉదయం పలకరింపులు రాబోయే రోజుల్లో పెద్ద కుటుంబ సంక్షోభానికి నాంది పలుకుతాయని ఆ ఇంట్లో ఎవ్వరూ ఊహించలేదు. ఈశ్వర్, శ్రీకాంత్, పార్వతమ్మ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తారు. రామాపురం గ్రామంలో ఆ ఇంట్లోని అన్నదమ్ముల అనుబంధం ఎంత ప్రసిద్ధమో, తోటికోడళ్లు సంధ్య, పల్లవిల ఆప్యాయత కూడా ఊరంతటికీ ఒక ఉదాహరణ. పెద్ద కోడలు సంధ్య ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంటే, చిన్న కోడలు పల్లవి ఆమెను సొంత అక్కలా భావించేది. ఉదయాన్నే వంటగది ముచ్చట్లు, పండుగల ఊసులు, సినిమాల విశేషాలతో ఆ ఇల్లు నిత్యం కళకళ్లాడుతూ ఉండేది. కాని పైకి కనిపిస్తున్న ఆ నవ్వుల వెనుక ఇద్దరి మనసుల్లోనూ రేపటి భవిష్యత్తు గురించిన చిన్నపాటి భయాల పునాదులు పడుతున్నాయని ఆ సమయాన ఎవ్వరూ ఊహించలేదు. ఒకరోజు మధ్యాహ్న సమయం ఇంటి చావడి పక్కనున్న పెద్ద పెరట్లో సంధ్య, పల్లవి కూరగాయలు కోస్తూ కూర్చొని ఉన్నారు. పక్కన్నే అత్తగారు పార్వతమ్మ మంచం మీద కూర్చొని తమలపాకు వేసుకుంటుంది. అక్క, నిన్న రాత్రి టీవీలో వస్తున్న ఆ పాత కుటుంబ సినిమా చూసావా? అందులో హీరో, ఆయన తమ్ముడు ఎంత సరదాగా ఉంటారో. సరిగ్గా సినిమా చూస్తుంటే నాకు మన ఇంట్లోని బావగారు, మీ మరిదిగారే గుర్తొచ్చారక్క. ఆ సినిమా ఏంటి పల్లవి? హీరో తన తమ్ముడి కోసం ఆస్తంతా వదిలేసి వెళ్లే సినిమానా? అంత సినిమా కష్టాలు మనకెందుకే తల్లి. మన ఇంట్లో ఉన్న ఇద్దరు మొగుళ్ళు సినిమాలు చూడరు కాని ఉదయం లేస్తే చాలు సంధ్యవాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేష్, మహేష్ బాబులా ఒకరినొకరు ప్రెసిడెంట్ పదవులిచ్చుకుంటూ తిరుగుతుంటారు. అది మాత్రం నిజమే అక్క. నిన్న సంతలో మీ మరిదిగారు ఏమన్నారో తెలుసా? మా అన్నయ్య చెప్పిందే నాకు వేదమని ఊరి పెద్దల ముందే డబ్బాలు కొట్టారు. మీ మరిదికి బావగారంటే ఎంత ప్రాణమో కదక్కా. నా పుట్టింట్లో మా అన్నయ్యలు ఆస్తి కోసం రోజూ గొడవ పడటం చూశాను. కాని ఈ ఇంట్లో అడుగు పెట్టాక బావగారి మంచితనం చూసి నాకు భయం పోయింది. మన ఇల్లు అంతే పల్లవి. అత్తయ్య మనల్ని కన్న కూతుళ్లలా చూసుకుంది. మీ బావగారు తమ్ముణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నారు. వచ్చే నెలలో సంక్రాంతి వస్తోంది కదా. ఈసారి మన ఊర్లో జరిగే జాతరకి నీకు నాకు ఒకే రంగు పట్టు చీరలు తీసుకోమని మీ బావగారికి చెప్పాను. ఏమంటావు? అబ్బో, నిజంగానే అక్క? మా పుట్టింట్లో సంక్రాంతి వస్తే ఊరంతా కోడిపందాలు, రంగురంగుల రంగవల్లులు, పిండి వంటల సువాసనలు చాలా సందడిగా ఉండేది. కాని ఈ ఊరొచ్చాక, ఈ ఇంట్లో నీతో కలిసిమెలిసున్నాక నాకు నా పుట్టిల్లు కూడా గుర్తు రావటం లేదక్కా. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. పార్వతమ్మ మంచం మీద నుంచి తమలపాకు నములుతూ మురిపెంగా, చాలేవే నా ముద్దుల కోడెళ్లారా. నా ముందే ఒకరినొకరు ఎంత పొగుడుకుంటున్నారో. మీరిద్దరూ ఇలాగే అక్కా చెల్లెళ్లలా కలకాలముంటే ఈ ముసలిదానికి 100 ఆయుష్ వచ్చినట్లేనమ్మా. నా కొడుకులు ఎంత గొప్పవాళ్ళో, నాకు వచ్చిన కోడళ్ళు కూడా అంతే గుణవంతులు. అంతా బానే ఉంది కాని పల్లవి, నిన్న మీ పుట్టింటి నుంచి మీ అన్నయ్య వచ్చాడు కదా. ఆయనతో ఏదో పెద్దగా మాట్లాడుతున్నావు. ముఖమంతా దిగులుగా పెట్టుకున్నావు. ఏమైందేంటి? పల్లవి క్షణకాలం తడబడుతూ చూపు తిప్పుకొని, అదేం లేదక్కా. ఊరికే నేనెలా ఉన్నానో అడగడానికొచ్చాడు. నాతో అబద్ధం చెప్పకు పల్లవి. మీ అన్నయ్య వెళ్తూ వెళ్తూ బయట నిలబడి,
మీ మావయ్య ఆస్తంతా పెద్దోడికే చెల్లుతుంది. పొలంలో వచ్చే ఆదాయమంతా బావగారే ఉంచుకుంటున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే రేపు నీ సంసారం రోడ్డున పడుతుందని నీతో అనటం నేను నా సొంత చెవులతో విన్నాను. ఈ మాట వినగానే పార్వతమ్మ షాక్ అవుతుంది. వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారుతుంది. పల్లవి కంగారుగా కళ్ళల్లో నీళ్లతో, అక్క, నన్ను తప్పుగా అనుకోకక్క. మా అన్నయ్య ఏదో ఊరికే అన్నాడు. నేనాయన మాటలు నమ్మలేదు. కానీ నా మనసులో ఒక చిన్న భయం ఉండిపోయిందక్క. ఏం భయమది? ఈ ఇంట్లో నీకు ఏ లోటు జరిగిందని నీకు భయమేస్తోంది? అక్క, ఇప్పుడు మనిద్దరి కడుపున 12 బిడ్డలు పెరుగుతున్నారు. ఇప్పటి వరకు మన సంసారం మనం అనుకున్నాం. కానీ రేపు పిల్లలు పుట్టాక వాళ్ల చదువులు, హాస్పిటల్ ఖర్చులు, భవిష్యత్తు సంగతేంటి? పొలంలో రాత్రింబవళ్లు కష్టపడేది మీ ఆయన. కాని సంతలో ధాన్యం అమ్మి ఆ డబ్బులన్నీ లెక్క చూసుకోకుండా బావగారి చేతిలో పెట్టేది నా మొగుడు. రేపు పొలంలో పంట సరిగ్గా పండకపోతే మా ఆయన కష్టానికి ఫలితం దక్కుతుందా? మా బిడ్డ భవిష్యత్తు సేఫ్గా ఉంటుందా అని మా అన్నయ్య అడిగేసరికి నాకు భయమేసిందక్కా. ఓసై పల్లవి, ఎంత మాటన్నావే! నా పెద్ద కొడుకు ఈశ్వర్ తమ్ముడి సొమ్ము ఒక్క రూపాయి ఆశించే రకమా? వాడు తన సొంత తమ్ముణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. నీ పుట్టింటి వాళ్ల విషపు మాటలు విని ఈ పచ్చటి సంసారంలో నిప్పులు పోయకు. అత్తయ్య, మీరు శాంతించండి. పల్లవి, నీ భయం నాకు అర్థమైంది. పిల్లలు పుట్టబోతున్నారనే ఆనందంలో ఉండాల్సిన నువ్వు బయటి వాళ్ల మాటలు విని భవిష్యత్తు గురించి అనుమానాలు పెంచుకుంటున్నావు. మీ బావగారు ఎలాంటోడో నీకింకా పూర్తిగా తెలీదు. తన తమ్ముడి కోసం ఎన్ని వదులుకున్నారో నీకు తెలీదు. అక్క, నిజంగానా? అవును పల్లవి, మనింట్లో అన్నదమ్ముల మధ్య ఉన్నది ప్రేమానుబంధం, వ్యాపార లెక్కలు కావు. పిల్లలు పుట్టడమంటే మన అనుబంధం ముగిసిపోవటం కాదు, మన వంశం పెరగటం. బయటి వాళ్ల మాటలు విని ఉన్న మనశ్శాంతిని పాడు చేసుకోకు. నన్ను క్షమించక్క. మా అన్నయ్య మాటలు విని ఎంత పెద్ద తప్పుగా ఆలోచించాను. ఇంకెప్పుడు ఇలాంటి అనుమానాలు నా మనసులోకి రానియనక్కా. కాలం నిలకడగా ఉండదు. పచ్చని సంసారంలో సంతోషాల పంట పండుతున్న సమయంలో కొన్ని నెలల్లోనే ఆ ఇంట్లో 2 శుభవార్తలు వినపడ్డాయి. పెద్ద కోడలు సంధ్యకి పండంటి ఆడపాప, చిన్న కోడలు పల్లవికి పండంటి మగబాబు జన్మించారు. ఒకే ఇంట్లో 2 చిన్ని ప్రాణాలు అడుగుపెట్టడంతో ఇల్లంతా నవ్వులతో, పండుగ వాతావరణంతో నిండిపోవాలి. కాని విధి విచిత్రమైంది. ఆ పిల్లల రాకతో ఆనందం కంటే ముందు భవిష్యత్తు గురించిన భయాలు, ఊహించని వైద్య ఖర్చులు, స్వార్థ ఆలోచనలు ఆ ఇంట్లో మెల్లగా ప్రవేశించాయి. అంతవరకు మనం అనుకున్న మనసులు మన పిల్లల భవిష్యత్తు అనే గీత దాటడం మొదలుపెట్టాయి. రాత్రివేళ చామన ఛాయ వెలుగులో ఇల్లు ప్రశాంతంగా ఉంది. ఇంటి అరుగు పక్కనున్న పెద్ద గది బయట నిలబడి ఈశ్వర్ దిగులుగా అటూ ఇటూ నడుస్తున్నాడు. లోపలి నుంచి పాప ఏడుపు వినిపిస్తోంది. సంధ్య వంటగది తలుపు వేసి బయటకొచ్చి బావి దగ్గర నీళ్లు తాగి ఈశ్వర్ పక్కన నిలబడుతుంది. ఏవండి, ఇంకా నిద్రపోలేదా? రాత్రి 1 గంట అవుతోంది. రేపుదయాన్నే పొలానికి వెళ్ళాలి కదా. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఏం నిద్ర వస్తుంది సంధ్య? మన పాప పుట్టినప్పటి నుంచి నా మనసులో ఏదో తెలియని దిగులు. ఈ ఏడు అనుకున్నంత పంట చేతికి రాలేదు. ధాన్యం మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముడయింది. పైగా పాప పుట్టినప్పుడు ఆసుపత్రి ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. నాకు తెలుసండి, మీరు నా దగ్గర దాచాలని చూస్తున్నారా? నేనొక మాట అడుగుతాను, నా మీద కోప్పడకుండా నిజం చెప్తారా? ఏంటి సంధ్య, మన మధ్య దాపరికాలు ఎప్పుడు వచ్చాయి? అడుగు. మన పాప పుట్టినప్పుడు ఆసుపత్రి ఖర్చుల కోసం మీరు మీ సొంత పుట్టింటి భూమిని తాకట్టు పెట్టారు. కానీ నిన్న మీ తమ్ముడు శ్రీకాంత్ కొడుక్కి ఆరోగ్యం బాగోకపోతే నగరంలో పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు ఉమ్మడి సంపాదన నుంచి 5,000 రూపాయలు తీసి తమ్ముడికిచ్చారు. పొలంలో రాత్రింబవళ్లు కష్టపడేది మీరు. మరి మన పాప భవిష్యత్తు కోసం రూపాయి దాచకుండా తమ్ముడి కుటుంబం కోసమే అంతా ఖర్చు పెడితే రేపు మన బిడ్డ పెరిగి పెద్దయ్యాక దానికేమని సమాధానం చెప్తారండి? సంధ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శ్రీకాంత్ నా తమ్ముడు, వాడి కొడుకు నా కొడుకు కాదా? పసిపాపకి ప్రాణాపాయం వస్తే డబ్బులు చూడాలా? పిల్లలు పుట్టారని మన అనుబంధాన్ని, రక్త సంబంధాన్ని మర్చిపోమంటావా? ఇంకెప్పుడు నా ముందర ఇలాంటి మాటలు అనొద్దు. మీరు తమ్ముణ్ణి ప్రాణంగా చూసుకుంటారండి.
కాని చిన్న కోడలు పల్లవి, ఆమె పుట్టింటి వాళ్ళు మిమ్మల్ని అలా చూస్తున్నారా? నిన్న రాత్రి కూడా పల్లవి వాళ్ళ అన్నయ్య వచ్చి మీ మరిదితో ఏదేదో మాట్లాడుతున్నాడు. పొలం లెక్కలు అడుగుతున్నాడు. నా భయం మన బిడ్డ భవిష్యత్తు గురించేనండి. పెరట్లో లాంతర్ వెలుగులో శ్రీకాంత్ గోడ కానుకొని నిలబడి ఉన్నాడు. పల్లవి అటూ ఇటూ నడుస్తూ శ్రీకాంత్తో గొడవ పడుతోంది. వినండి, నా మాట మీరస్సలు వినరు. నిన్న మా అన్నయ్య వచ్చి చెప్పేంతవరకు నాకు తెలియలేదు. మీ అన్నయ్య పొలం అమ్మిన డబ్బుల్లో సగానికి పైగా తన పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారట. ఆ విషయం మీతో చెప్పారా? ఏంటి నువ్వేమంటున్నావు పల్లవి? మా అన్నయ్య నా దగ్గర ఏం దాచాడు? పంట డబ్బులు అప్పులు తీర్చడానికి వాడానని చెప్పారు. అదేనండి మీ అమాయకత్వం. మా అన్నయ్య సంతలో వ్యాపారుల దగ్గర విన్నారట. మీ అన్నయ్య తన బిడ్డ భవిష్యత్తు కోసం జాగ్రత్త పడుతున్నారు. మరి మన బాబు భవిష్యత్తేంటి? రేపు మన బాబు చదువులకి, వైద్యానికి డబ్బులు కావాలంటే మీ అన్నయ్య కాళ్లు పట్టుకోవాలా? ఉమ్మడి కుటుంబంలో ఉంటే మీ కష్టానికి ఫలితం దక్కదు. పొలంలో మీకు రావాల్సిన సగం ఆస్తిని విడదీసి మీ పేరిట రాయించుకోండి. పల్లవి, నోరు అదుపులో పెట్టుకో. మా అన్నయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. నన్ను మోసం చేసే ఆలోచన ఆయనకి కలనా రాదు. బయట వాళ్ళు మీ అన్నయ్య చెప్పిన విషపు మాటలు విని నా ఇంట నిప్పులు పొయ్యకు. నాకేం స్వార్థం లేదండి. రేపు మన బాబు పెద్దయ్యాక, నాన్న, నీ కష్టాన్ని మీ అన్నయ్యకి ధారపోసి నన్ను రోడ్డున పడేశావా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? నా భయమంతా నా బిడ్డ భవిష్యత్తు గురించే. అప్పుడే అత్తగారు పార్వతమ్మ మెల్లగా నడుచుకుంటూ పెరట్లోకొస్తుంది. ఆమె ముఖంలో విపరీతమైన బాధ ఉంది. ఆపండి కోడెళ్లారా, ఆపండి. మీ ముచ్చట్లు, మీ కుట్రలు నేను వింటూనే ఉన్నాను. ఈశ్వర్, సంధ్య కూడా ఆ శబ్దానికి పెరట్లోకి వచ్చి నిలబడతారు. అందరూ ఒకరినొకరు అనుమానంగా, బాధగా చూసుకుంటారు. పార్వతమ్మ ఇద్దరి కొడుకుల వైపు, కోడళ్ల వైపు చూస్తూ ఉంటుంది. పిల్లలు పుడితే ఇంట్లో పండుగ వస్తుందనుకున్నాన్రా. కాని ఆ పాలు తాగే పసిపాపల సాకు చూపి మీ మనసుల్లో స్వార్థమనే రోగాన్ని పెంచుకుంటున్నారు. ఒకరి మీదొకరు అనుమానాలు పెంచుకొని ఈ పచ్చటి సంసారాన్ని కూల్చేస్తున్నారా? అత్తయ్య, మేం స్వార్థంతో అనలేదు. రేపటి పిల్లల ఖర్చుల గురించి. నోరుముయ్ సంధ్య. ఈశ్వర్, శ్రీకాంత్, మీకో నిజం చెప్పాలి. నా కడుపున పుట్టిన మీ ఇద్దరికీ తెలియని ఒక పెద్ద నిజం నా గుండెల్లో దాగుంది. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమై పార్వతమ్మ వైపు షాక్తో చూస్తున్నారు. ఏంటి? ఏంటమ్మా నిజం? ఒరే శ్రీకాంత్, నీ పెళ్లం అన్నయ్య వచ్చి చెప్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు మీ అన్నయ్య తన పాప కోసం దాచలేదురా. మీ నాన్న పోయేటప్పుడు ఊళ్ళో చేసిన పాత అప్పు ఒకటుంది. ఆ అప్పు తీర్చకపోతే మన పాతిల్లు జప్తవుతుందని వడ్డీ వ్యాపారి బెదిరిస్తే నీ అన్నయ్య తన పొలం పంట అమ్మిన డబ్బులతో పాటు సంధ్య తాళిబొట్టు తాకట్టు పెట్టి ఆ అప్పు తీర్చాడ్రా. నీకాత్మగౌరవం ఎక్కువని, నువ్వు కుంగిపోతావని ఆ విషయం నీతో చెప్పకుండా తన మీద నిందలు వేసుకున్నాడ్రా. ఈ నిజం వినగానే శ్రీకాంత్, పల్లవి గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. పల్లవి షాక్తో నోరెళ్లబెడుతుంది. శ్రీకాంత్ నమ్మలేనట్లు ఈశ్వర్ వైపు చూస్తాడు. అన్నయ్య, నిజమేనా ఇది? వడ్డీ వ్యాపార అప్పు తీర్చడానికి వదిన తాలిబొట్టు తాకట్టు పెట్టావా? మరి నాకెందుకు చెప్పలేదన్నయ్యా? చెప్తే నువ్వు బాధపడతావురా శ్రీకాంతు. తమ్ముడికి కష్టం వస్తే పంచుకోవాలి, కానీ అన్నయ్య పడే శ్రమను తమ్ముడికి చూపిస్తే అది అన్నయ్య అనిపించుకోడురా. కానీ ఈరోజు మీ మధ్య నా మీద ఉన్న నమ్మకం పోయింది. పిల్లలు పుట్టాక నా ప్రేమ నీకు స్వార్థంలా కనిపిస్తోంది. ఈ నిజం బయటపడినా పల్లవి మనసులో ఉన్న భయం పూర్తిగా పోలేదు. ఏదేమైనా అప్పులు తీరినా రేపు మన పిల్లలకి ఆస్తి సరిగ్గా పంచుతారో లేదో అనే భయం నాకింకా పోలేదండి. ఈశ్వర్ త్యాగం బయటపడినప్పటికీ పల్లవి మనసులోని భయం, శ్రీకాంత్లోని ఆత్మన్యూన్యతాభావం తగ్గలేదు. అనుమానమనే విత్తనం అప్పటికే పెద్ద వృక్షమైంది. పిల్లల భవిష్యత్ అనే ఒకే ఒక్క ఆలోచన ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. అనుమానమనే చిన్న నిప్పురవ్వ అప్పటి వరకు అనురాగానికి నిలయంగా ఉన్న ఆ ఇంట్లో దావానలంలా మారింది. తోటి కోడళ్ల మనసుల్లో మెల్లగా మొదలైన భయాలు, బయటి మనుషుల ఉచిత సలహాలు అన్నదమ్ముల మధ్య ఉన్న నమ్మకాన్ని పునాదులతో సహా కదిలించేశాయి. ఒకే పళ్ళెంలో తిన్న అన్నదమ్ములు ఇప్పుడొకరినొకరు కంటికి కనబడకుండా తప్పించుకోవటం మొదలుపెట్టారు. చివరికి ఆ అపార్థాలు పంచాయతీ రచ్చబండ వరకు చేరాయి.
అలా ఒక రోజున ఇంటి ముందు పెద్ద చావడిలో రాత్రి సమయం. చావడిలో ఊరి పెద్ద సుబ్బయ్య మంచం మీద కూర్చొని ఉన్నాడు. ఈశ్వర్ నించుని డిప్రెషన్తో గోడకి ఆనుకొని ఉన్నాడు. శ్రీకాంత్ ఆవేశంగా అటూ ఇటూ నడుస్తున్నాడు. ఒక మూలన అత్తమ్మ పార్వతమ్మ కన్నీళ్లతో కూర్చుంది. తలుపు దగ్గర సంధ్యా పల్లవి నిలబడి ఉన్నారు. ఒరే శ్రీకాంతు, ఈశ్వరు, ఊరంతా మిమ్మల్ని చూసి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో పెద్దోడు చిన్నోడుల్లా ఉన్నారు అని మురిసిపోయిందిరా. అలాంటిది ఈరోజు రాత్రికి రాత్రి నన్ను ఇంటికి పిలిపించి ఆస్తి పంపకాలు చేయమంటున్నారా? అసలు మీకేమైనా బుద్ధుందా? ఆ పాలు తాగి పసిపిల్లలు పుట్టారో లేదో అప్పుడే మీ రక్తం పంచుకు పుట్టిన అనుబంధం చచ్చిపోయిందా? సుబ్బయ్య గారు, మీరు మమ్మల్ని తిట్టినా ప్రయోజనం లేదు. తప్పు నాది కాదు, మా అన్నయ్యదే. పిల్లలు పుట్టనంత వరకు నన్ను సొంత తమ్ముళ్లాగే చూశాడు. కాని ఇప్పుడు తన పాప పుట్టగానే ఆయన మనసు మారిపోయింది. నిన్న రాత్రి మా బాబుకి తీవ్రమైన జ్వరం వచ్చి నగరంలో పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి 2000 రూపాయలు అడిగితే, పొలంలో పురుగుల మందుకు డబ్బు కావాలరా, ఇప్పుడు నా దగ్గర లేవు అని ముఖం మీదే చెప్పేశాడు. సొంత తమ్ముడి బిడ్డ ప్రాణం కంటే ఆయనకి పొలం పనులే ఎక్కువైపోయాయా సుబ్బయ్య గారు? శ్రీకాంత్, నువ్వు నన్ను ఇలా అర్థం చేసుకుంటావని నేను కలలో కూడా అనుకోలేదురా. మనం ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు ఇంకా మన చేతికి రాలేదు. ఇప్పుడు నిజంగా నా దగ్గర రూపాయి లేదురా. నువ్వు అడిగిన 2000 రూపాయల కోసం నా చేతికి ఉన్న పాత ఉంగరం అమ్మి డబ్బులు తెచ్చి ఇచ్చేలోపే నువ్వు నన్ను పరాయివాడిలా చూసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయావు. బావగారు, మాటలు చెప్పడం చాలా తేలిక. మరి మీ పాప పుట్టినప్పుడు నగరంలో కార్పొరేట్ ఆసుపత్రిలో వేలకి వేలు ఖర్చు పెట్టినప్పుడు ఈ పొలం పనులు గుర్తు రాలేదా మీకు? అప్పుడు ధాన్యం నుండి డబ్బులు సరిపోయాయా? మా బాబు విషయానికొచ్చేసరికి మీకు కష్టాలు గుర్తుకొచ్చాయా? పల్లవి, నోరదుపులో పెట్టుకొని మాట్లాడు. మీ బావగారిని మాటంటే నేనూరుకోను. నా పాప పుట్టినప్పుడు ఆస్పత్రి ఖర్చుల కోసం మీ బావగారు నాకు మా పుట్టింటి వాళ్ళిచ్చిన ఎకరం భూమిని తాకట్టు పెట్టారు తప్ప ఈ ఉమ్మడి కుటుంబం సొమ్ము రూపాయి కూడా వాడలేదు. ఆ విషయం తెలుసా నీకు? ఈ నిజం వినగానే శ్రీకాంత్, పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతారు. చావడిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఏంటన్నయ్యా, నీ సొంత భూమిని తాకట్టు పెట్టావా? మరి నాకెందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు బాధపడతావురా శ్రీకాంత్. తమ్ముడికి కష్టం వస్తే చెప్పుకోవాలి, కానీ అన్నయ్య పడే కష్టాన్ని తమ్ముడికి చూపిస్తే అది అన్నయ్య అనిపించుకోడురా. కానీ నీ మనసులో నాపై అనుమానం ఇంతగా ముదిరిపోయాక ఇక నేను ఏ వివరణ ఇచ్చినా నీకు అబద్ధంలాగే కనిపిస్తుంది. ఒరేయ్ నా కొడుకుల్లారా, ఆ పసిపాపల ముందే ఈ కన్నతల్లి గుండెలను ముక్కలు చేస్తారా? పిల్లలు పుడితే ఇంట్లో పండుగ వస్తుందనుకున్నాడ్రా. కాని ఈ పిల్లల భవిష్యత్ అనే పేరుతో మీ మనసులకు స్వార్థమనే రోగం పడుతుందని అనుకోలేదు. నన్ను చంపేసి ఆ భూమిని, ఈ ఇల్లుని నరికి పంచుకోండ్రా. చూశారా, మీ అపార్థాల వల్ల మీ కన్నతల్లి ఎంతలా కుమిలిపోతుందో? ఈశ్వర్, ఇప్పటికైనా మించిపోయింది లేదురా. నీ అన్నయ్య మనసు ఎలాంటిదో విన్నావు కదా. వెళ్ళి నీ అన్నయ్య కాళ్ళు పట్టుకో. శ్రీకాంత్ తప్పొప్పుకోవడానికి అహమడ్డుపడి ఆవేశంగా, లేదండి సుబ్బయ్య గారు, ఈ విషయం ఈ రోజు బయటపడింది. రేపు ఇంకో విషయం వస్తుంది. రేపు మా పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ మధ్య కూడా ఆస్తి గొడవలు రావాలి. దానికంటే ఇప్పుడే ఈ పొలం 2 భాగాలైపోతే ఎవరి దారి వారు చూసుకుంటారు. నా బిడ్డకి ఏ లోటు రాకుండా నేనే వ్యాపారం చేసి పోషించుకుంటాను. భూమిని 2 భాగాలు చెయ్యండి. ఈశ్వర్ కళ్లల్లో కన్నీళ్లు సుర్రున కారుతుండగా నిట్టూరుస్తూ, సరే సుబ్బయ్య గారు, నా తమ్ముడికి నా మీద నమ్మకం పోయాక నేను కలిసున్నా వాడికి నరకమే. ఉన్న 2 ఎకరాల భూమిలో పచ్చగా పండే ముందు ఎకరం భూమిని శ్రీకాంత్కి రాసివ్వండి. నీళ్లు సరిగ్గా రాని వెనక ఎకరం భూమిని నాకు రాయండి. ఇల్లు కూడా వాడికే ఇచ్చేయండి. నేను పెరట్లో ఉన్న చిన్న రేకుల ఇంట్లో ఉంటాను. అన్నయ్య, నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావా? నాకే నీ దానం అవసరం లేదు. అది దానం కాదురా శ్రీకాంత్, అన్నగా నేను నీకు ఇచ్చే హక్కు. నీ బిడ్డ రోడ్డును పడకూడదు. నీకు నా మీద కోపం ఉంటే నన్ను శత్రువులా చూడు, కానీ నా ప్రేమను మాత్రం కాదనకు. ఊరి పెద్ద సుబ్బయ్య భారంగా కాగితాలు రాస్తుండగా అన్నదమ్ములిద్దరూ ఇరువైపులా ముఖాలు తిప్పుకొని నిలబడి ఉంటారు. కన్నతల్లి పార్వతమ్మ చీర కొంగుతో ముఖం దాచుకొని ఏడుస్తోంది. ఆస్తి పంపకాలు పూర్తయి 6 నెలలు గడిచాయి. ఒకే కప్పు కింద పెరిగిన అన్నదమ్ములు ఇప్పుడు ఇరువైపులా గోడలు కట్టుకున్నారు.
పెద్దోడు ఈశ్వర్ తన దగ్గరున్న చిన్న ఎకరం భూమిలోనే రాత్రింబవళ్లు చెమటోడ్చి కష్టపడుతున్నాడు. కాని చిన్నోడు శ్రీకాంత్ పట్టుదలకు పోయి అనుభవం లేని కొత్త వ్యాపారాల్లో వేలుపెట్టి ఊరిలోని వడ్డీ వ్యాపారుల దగ్గర భారీగా అప్పులు చేశాడు, మోసపోయాడు. ఉన్న 1/2 ఎకరం పొలాన్ని కూడా జప్తు చేసుకునేంతవరకు వచ్చింది పరిస్థితి. అలా ఒకరోజు మధ్యాహ్న సమయం ఊరి పాతబావి గట్టు దగ్గర ఈశ్వర్ దిగులుగా కూర్చొని ఉన్నాడు. చేతిలో ఎండిపోయిన చేతిగుడ్డ. సుబ్బయ్య నడుచుకుంటూ వచ్చి ఈశ్వర్ దగ్గరికొచ్చి ఇలా అంటాడు. ఏంటయ్యా ఈశ్వర్, ఈ మండుటెండలో బావిగట్టు మీద అలా ఒంటరిగా కూర్చున్నావు? ముఖమేంటి అంత దిగులుగా ఉంది? నీ పొలంలో పంట బాగానే పండింది కదా? పంట పండితే ఏం లాభం సుబ్బయ్య గారు? ఇంట్లో ప్రశాంతత లేనప్పుడు ఈ సంపాదన అంతా దేనికి? నా కళ్ళ ముందే నా తమ్ముడు నాశనమైపోతుంటే నేను సంతోషంగా ఎలా ఉండగలను? మరి నీకు అంత బాధగా ఉంటే వెళ్ళి వాడితో మాట్లాడొచ్చు కదా. వాడి పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉందయ్యా. నగరంలో ఉన్న ధాన్యం ముఠాదారులు వాడిని ఘోరంగా మోసం చేశారు. వాడు తీసుకున్న 50,000కి అప్పులు వడ్డీలు పెరిగిపోయి ఉన్న 1/2 ఎకరం పొలాన్ని ఈ వారంలో అమ్మేసి అప్పు తీర్చకపోతే ఇంటి ముందర వచ్చి నిలబడతామని బెదిరిస్తున్నారు. ఏంటి అంత మాట అన్నారా? నా తమ్ముడు శ్రీకాంత్ ఇంటి ముందు వచ్చి పరాయి వాళ్ళు నిలబడతారా? వాడి పాప ఇంకా పాలు తాగే పసిపాపయ్య సుబ్బయ్య గారు. ఆ పిల్ల ముందు వాడిని ఎవరైనా మాట అంటే వాడు తట్టుకోలేడు. మరి ఏం చేస్తావయ్యా? వాడు అహంకారంతో నీతో మాట్లాడడమే మానేశాడు. మా అన్నయ్య నన్ను మోసం చేశాడు, నాకంటే తన పిల్లలకే ఎక్కువిచ్చాడు అని ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అలాంటి వాడికి నువ్వు ఎలా సహాయం చేస్తావు? సుబ్బయ్య గారు, వాడు చిన్నపిల్లవాడు. పిల్లలు పుట్టాక వాడికి భయం ఎక్కువైంది. నా బిడ్డకు ఏ లోటు రాకూడదనే భయంలోనే వాడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు. వాడు నన్ను తిట్టినా సరే వాడు నా తమ్ముడు. వాడి బిడ్డ నా బిడ్డతో సమానం. మీరు నాకు సహాయం చెయ్యాలి. చెప్పు ఈశ్వర్, నేను ఏం చెయ్యాలి? నా దగ్గర ఈ ఏడు పంట అమ్మగా వచ్చిన 40,000 రూపాయలున్నాయి. ఇంకో 10,000 కోసం నా భార్య సంధ్యకి తెలియకుండా తాను పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు గాజులు తాకట్టు పెట్టి ఆ మొత్తం డబ్బులు మీకు ఇస్తాను. ఆ మొత్తం డబ్బుని మా తమ్ముడికి ఇవ్వండి. ఏంటి, సంధ్య గాజులు తాకట్టు పెడతావా? నీ సొంత సంపాదన అంతా ఇచ్చేస్తున్నావా? మరి నీ బిడ్డ చదువుల సంగతి ఏంటి ఈశ్వర్? నా బిడ్డ తర్వాతైనా చదువుకుంటుంది సుబ్బయ్య గారు. కానీ నా తమ్ముడు ఈరోజు రోడ్డున పడితే వాడు మళ్ళీ నిలబడలేడు. మీరు ఒక పని చెయ్యండి. మీ పరిచయస్తుల్లో ఒక నగర వ్యాపారి ఉన్నాడని చెప్పి ఆ వ్యాపారే ఈ పొలాన్ని 50,000 కొంటున్నాడని చెప్పి ఈ డబ్బు శ్రీకాంత్కి ఇవ్వండి. ఆ పొలం కాగితాలు మీ దగ్గరే ఉంచుకోండి. నా తమ్ముడికి ఆత్మగౌరవం ఎక్కువ. అన్నయ్య ఇచ్చాడని తెలిస్తే రూపాయి కూడా తీసుకోడు. నా పేరు ఎక్కడా రాకూడదు. బాగా గుర్తుంచుకోండి. ఇదిలా ఉండగా తరువాతి రోజున మరోవైపు శ్రీకాంత్ ఇంటి ముందు అరుగు మీద తల పట్టుకుని కూర్చొని ఉన్నాడు. పల్లవి పక్కన నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటోంది. అత్తగారు పార్వతమ్మ మంచం మీద కూర్చొని చూస్తోంది. ఏవండి, మన పొలం అమ్మేస్తే మనం రేపెలా బ్రతికేది? మన బాబుకి పాలు కొనడానికి కూడా డబ్బులుండవు కదా. మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడిగితే కాదనరు కదా. ఆయన పొలం బాగా పండిందంట కదా. నోరుమూయి పల్లవి, ఆయన దగ్గరికి వెళ్లి చేయి చాచడమా? మనకి ఈ పరిస్థితి రావడానికి వెనక ఆయన హస్తం కూడా ఉంది. మనం విడిపోయాక ఆయన నాకంటే ఎక్కువ పొలం ఉంచుకున్నాడు. నేను ఈ రోజు రోడ్డున పడుతుంటే ఆయన తలుపులేసుకుని నాటకాలు చూస్తున్నాడు. నేను చచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళను. నా పొలం అమ్ముకొని నా అప్పు తీర్చుకుంటాను. ఒరేయ్ శ్రీకాంత్, కళ్ళుండి చూడలేని గుడ్డివాడివిరా నువ్వు. కన్న అన్నని శత్రువులా చూస్తున్నావు. మీ నాన్న పోయాక నిన్ను చంకనెత్తుకుని పెంచాడ్రా మీ అన్నయ్య నిన్ను. పిల్లలు పుట్టాక మీ మనసులు మురికిగా మారే తప్ప ఆ రాముడిలాంటి మీ అన్నయ్య మనసు ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉందిరా. అమ్మా, నువ్వెప్పుడూ అన్నయ్య పక్షాన్నే మాట్లాడతావు. నీకు నా కష్టం కనిపించదు. అప్పుడే సుబ్బయ్య అక్కడికొస్తాడు. నీ అప్పుల బాధ చూడలేక నేను ఒక ఊరి పెద్దగా ఒక వ్యాపారితో మాట్లాడాను. ఆయన నగరంలో పెద్ద ధాన్యం వ్యాపారి. నీ 1/2 ఎకరం పొలానికి ఆయన 50,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇదిగో ఆ డబ్బు. ఆ 1/2 ఎకరానికి సంబంధించిన పేపర్లు నాకు ఇచ్చేయి. శ్రీకాంత్ ఆనందంతో సుబ్బయ్య చేతులు పట్టుకుని, సుబ్బయ్య గారు, మీరు దేవుళ్లా వచ్చారండి. ఈ డబ్బుతో నా అప్పులన్నీ తీరిపోతాయి. నా బిడ్డ రోడ్డున పడకుండా కాపాడారు. చూశారా అమ్మా, నా కష్టంలో ఊరి పెద్ద సుబ్బయ్య గారు నిలబడ్డారు కానీ
నా సొంత అన్నయ్య రాలేదు. సుబ్బయ్య మనసులోనే బాధపడుతూ, అయ్యో పిచ్చివాడా, నీకు అసలు మంచేదో చెడేదో తెలియటం లేదు. అసలు నీ కాళ్ల కింద నిప్పు ఉందో నీ వెనక ఉన్నది ఎవరో నీకు తెలియడం లేదురా. సుబ్బయ్య ఇచ్చి వెళ్లిన 50,000 రూపాయల మూటను పట్టుకుని శ్రీకాంత్ ఆనందంతో ఇంట్లోకి వెళ్లబోయాడు. కాని నిజం ఎక్కువసేపు దాగి ఉండదు. సుబ్బయ్యకి తన మనస్సాక్షి అంగీకరించలేదు. అమాయకుడైన ఈశ్వర్ చేసిన త్యాగం, అన్నని నిందించే శ్రీకాంత్ అజ్ఞానం చూసి తట్టుకోలేకపోయిన సుబ్బయ్య గుమ్మం దాటకుండానే వెనక్కి తిరిగాడు. సుబ్బయ్య ముందుకొచ్చి శ్రీకాంత్ చేతిలోని డబ్బుల మూట వైపు చూపిస్తూ గట్టిగా ఇలా అన్నాడు. ఆగు శ్రీకాంత్, ఆ డబ్బులు చూసి మురిసిపోకు. దేవుడిలా వచ్చి నీ అప్పు తీర్చింది ఏ నగర వ్యాపారీ కాదు. ఆ డబ్బులు వెనక ఉన్నది ఏ పరాయివాడో కాదు, నీ సొంత అన్నయ్య ఈశ్వర్రా. శ్రీకాంత్ దిగ్భ్రాంతితో నమ్మలేనట్లు సుబ్బయ్య వైపు చూస్తూ, ఏంటి సుబ్బయ్య గారు, ఏమంటున్నారు మీరు? మా అన్నయ్య ఇవ్వడమేంటి? ఆయన దగ్గర అంత డబ్బెక్కడిది? అవునరా పిచ్చివాడా, ఈ ఏడు పండిన పంటనంతా అమ్మగా వచ్చిన 40,000 రూపాయలు ఇంకా 10,000 తక్కువైతే నీ వదిన సంధ్య బంగారు గాజులను తాకట్టు పెట్టి తెచ్చిన త్యాగపు సొమ్మురా అది. నా తమ్ముడికి ఆత్మగౌరవం ఎక్కువ. అన్నయ్య ఇచ్చాడని తెలిస్తే తీసుకోడు. నా పేరు చెప్పకుండా నగర వ్యాపారి ఇచ్చాడని చెప్పి ఇవ్వండి అని నీ అన్నయ్య నా కాళ్ళు పట్టుకుని వేడుకుంటే ఈ నాటకం ఆడానురా. కానీ నీ అజ్ఞానం, నీ అన్నయ్య మీద నువ్వు వేస్తున్న నిందలు చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది. అందుకే ఈ నిజాన్ని నా కడుపులో దాచుకోలేకపోయాను. ఈ నిజం వినగాని శ్రీకాంత్ చేతిలోని డబ్బుల మూట కింద పడిపోతుంది. పల్లవి నోరెళ్లబెట్టి షాక్లో ఉండిపోతుంది. అత్తగారు పార్వతమ్మ కళ్ళెమ్మట నీళ్లు కారుతాయి. 40,000 పంట డబ్బులా? వదిన గాజులా? నా మాన ప్రాణాలు కాపాడడానికి మా అన్నయ్య తన సర్వస్వాన్ని దారబోసాడా? అవునరా శ్రీకాంత్, ఆస్తి పంపకాలు జరిగి మీరు విడిపోయినా ఆ రాముడు లాంటి నీ అన్నయ్య మనసులో నీ స్థానం మారలేదురా. వెళ్ళి నీ అన్నయ్య కాళ్ల మీద పడు. సుబ్బయ్య అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. శ్రీకాంత్ ఆ డబ్బుల మూటను చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ పక్కన్నే ఉన్న అన్నయ్య ఈశ్వరింటి వైపు వేగంగా పరిగెడతాడు. పల్లవి కూడా కన్నీళ్లతో ఆయన వెనకే వెళ్తుంది. ఈశ్వర్ దేవుడి పట్టం ముందు నిలబడి తలదించుకొని ఉన్నాడు. సంధ్య పక్కన్నే నిలబడి ఉంది. శ్రీకాంత్, పల్లవి కంగారుగా ఏడుస్తూ లోపలికొస్తారు. అన్నయ్య, అన్నయ్య, సుబ్బయ్య గారు బయట నిజం చెప్పేశారన్నయ్య. నగర వ్యాపారి ఎవ్వరూ నా పొలాన్ని కొనలేదని, నా మాన ప్రాణాలు కాపాడడానికి నీ ఏడాది అంతటి పంట సంపదని వదిన గాజుల్ని తాకట్టు పెట్టి ఈ డబ్బిచ్చావని చెప్పారు. ఈశ్వర్ నెమ్మదిగా తమ్ముడి వైపు చూడకుండా గోడవైపు తిరిగి నిలబడి గంభీరమైన గొంతుతో, ఆ సుబ్బయ్య గారికి ఊళ్ళో మాటలు దాచుకోవడం చేతకాదులేరా శ్రీకాంతు. దాని గురించి ఇప్పుడు చర్చ ఎందుకు? నీ అప్పులు తీరిపోయాయి కదా, ఇక ప్రశాంతంగా వెళ్ళి నిద్రపో. రేపటి నుంచి నీ దారి నీది, నా దారి నాది. శ్రీకాంత్ తట్టుకోలేక ముందడుగు వేసి మోకాళ్లపై కూలబడి, అన్నయ్య, నన్ను ఇలా పరాయవాణ్ణి చేసి మాట్లాడకన్నయ్యా. నన్ను తిట్టు, 2 లాగి చంప చెల్లెమనిపించన్నయ్యా. కాని ఇలా ముఖం చాటేసి మాట్లాడకు. నా అహంకారంతో అనుభవం లేని వ్యాపారాలు చేసి రోడ్డున పడ్డాను. అలాంటి నా కోసం నీ ఇంట్లోని లక్ష్మీదేవి లాంటి వదిన గాజులు తాకట్టు పెట్టావా అన్నయ్యా? ఒరే శ్రీకాంతు, మన నాన్న పోయినప్పుడు నీకు 10 ఏళ్ల వయసురా. ఈ అన్నయ్య తన చదువు వదిలేసి ఆకలితో కడుపు మార్చుకుని చేతులు కాయలు కాచేలా పొలంలో కష్టపడింది నీ భవిష్యత్తు కోసమేరా. ఆ రోజు నేను స్వార్థం చూసుకుని ఉంటే ఈ రోజు నువ్వు నా ముందు నిలబడి ఆస్తి లెక్కలు మాట్లాడేవాడివి కాదురా. నువ్వు నన్ను తిట్టినా, పరాయివాడిగా చూసినా నువ్వు నా తమ్ముడివిరా. నీ కష్టం నా కష్టం కాదా? శ్రీకాంత్ ఆ మాటలకు గుండె పగిలినట్లు ఏడుస్తూ ఈశ్వర్ కళ్ళు పట్టుకుంటాడు. పల్లవి పక్కన్నే కన్నీళ్లతో తలదించుకుంటుంది. పల్లవి, నా బంగారు గాజులు తాకట్టు పెట్టానని మీ బావగారి మీద కోపంగా ఉన్నావా అమ్మా? ఆ రోజు ఆ అప్పు తీర్చకపోతే మీ ఆయన మాన ప్రాణాలు పోయేవి. ఊరి ముందు మీ ఆయన రోడ్డున పడకూడదని మీ బావగారు ఆ పనిచేశారు. అది స్వార్థమా అమ్మా? రూపాయి ఆస్తి లేకపోయినా బ్రతకగలమమ్మా. కాని అన్నదమ్ములు విడిపోయారనే నింద మోస్తూ మేం బ్రతకలేం. పల్లవి కన్నీళ్లతో సంధ్య చేతులు పట్టుకొని, అక్క, నన్ను క్షమించక్క. బయటి వాళ్ల మాటలు విని స్వార్థంతో కుటుంబం కంటే డబ్బులే ముఖ్యమనుకున్నాను. కాని
మీ అందరి ప్రేమే మాకు పెద్ద ఆస్తి అని ఈరోజు తెలిసొచ్చిందక్క. మమ్మల్ని క్షమించండక్క. ఈశ్వర్ తమ్ముణ్ణి లేపి ఆప్యాయంగా భుజాలు పట్టుకుని ప్రాక్టికల్గా మాట్లాడతాడు. లేరా శ్రీకాంత్, కాళ్ళు పట్టుకోవడం ఏంట్రా? ఒరే, మనం పుట్టింది ఒకే కడుపున, పెరిగింది ఒకే అరుగు మీద. మధ్యలో ఈ పొలాలు, డబ్బు మనల్ని వేరు చేయడం ఏంట్రా? నీకు కష్టం వస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను పరాయివాడిని కాదు. ఈ ఆస్తులు కాగితాలు మన అనుబంధం కంటే ఎక్కువ కావు. నాకేమి ఇవ్వక్కర్లేదు. మళ్ళీ పాత రోజుల్లాగే ఇద్దరం కలిసి పొలానికి వెళ్దాం. ఒకరికొకరు తోడుగా కష్టపడదాం. నన్ను అన్నయ్య అని పిలిచే నా తమ్ముడు నా పక్కన ఉంటే చాలురా. ఈశ్వర్ తమ్ముణ్ణి దగ్గరికి తీసుకోబోతుంటే శ్రీకాంత్ తట్టుకోలేక చేతిలో ఉన్న డబ్బుల మూటను కింద పడేసి అన్నయ్యని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తాడు. వద్దన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా. నేను పాపాత్ముణ్ణి. ఎవరో చెప్పిన మాటలు విని అపార్థాలు పెంచుకొని నిన్ను నీ మనసును గాయపరిచాను. ఇంకెప్పుడూ నీ మాట దాటనన్నయ్యా. మనిద్దరం మళ్ళీ ఒకే ఇంట్లో కలిసుందాం. నీ కాళ్ళ దగ్గరే ఉంటానన్నయ్యా. సంధ్య పల్లవిని దగ్గరికి తీసుకుంటుంది. ఈశ్వర్, శ్రీకాంత్ ఒకరినొకరు చూసుకుంటూ కన్నీళ్లతో నవ్వుతారు. దేవుడి పటం దగ్గరున్న దీపం కాంతివంతంగా వెలుగుతుంది. కాగితపు లెక్కలు, ఆస్తి పంపకాలు కుటుంబాలను విడదీయలేవు. నిజమైన అనుబంధం ముందర ఏ స్వార్థమూ నిలవలేదు. అపార్థాలు వీడి ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యారు. సంధ్యవాకిట్లో సిరిమల్లె చెట్టులా ఆ ఇల్లు మళ్లీ నవ్వులతో, ఆప్యాయతలతో వికసించింది. కాగితపు లెక్కలు, ఆస్తి పంపకాలు తాత్కాలికంగా మనుషులను వేరు చేయవచ్చేమో కానీ ఒకే కడుపున పుట్టిన రక్త సంబంధాన్ని, ప్రేమానుబంధాన్ని ఎప్పటికీ విడదీయలేవు. మనుషులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ కష్టకాలంలో నేనున్నానంటూ నిలబడే సొంత అన్నదమ్ముల ప్రేమే ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పది. ఆస్తులు, డబ్బులు ఈ రోజు కాకపోతే రేపైనా మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ కష్టకాలంలో, ఆపదలో మన పక్క నిలబడి ధైర్యాన్ని ఇచ్చే సొంత మనుషులు, అన్నదమ్ముల అనుబంధం డబ్బులు ఇస్తే దొరికేవి కావు. ఒకసారి అపార్థాలతో ఆ మనుషులను దూరం చేసుకుంటే రేపు ఎన్ని కోట్లు కుమ్మరించినా ఆ ప్రేమానురాగాలు మళ్లీ తిరిగి రావు. పిల్లల భవిష్యత్తు పేరిట వచ్చే స్వార్థం కంటే వాళ్లకు మనం ఇచ్చే సమైక్య కుటుంబం అనే ఆస్తే అన్నిటికన్నా పెద్ద విజయం. అందుకే ప్రేమానురాగాలతో మళ్లీ ఒకటైన ఈశ్వర్, శ్రీకాంతుల ఇల్లు ఈ రోజు ప్రతి కుటుంబానికి గొప్ప ఆదర్శం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేయడం మర్చిపోకండి. ప్రతివారం సరికొత్త కథతో మీ ముందుకు వస్తాను.